హాయ్ ఫ్యామిలీ మ్యాన్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ మన కొత్త వంటకం పేరు వచ్చేసి ఏవి నూనె లేకుండా చికెన్ ఫ్రై. అంటే నూనె లేకుండా చికెన్ ఫ్రై అంటే చేయొచ్చురా బచ్చా అని అనుకోవచ్చు మీరు. సో నేను యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, మీరు కూడా ఫ్యామిలీ మ్యాన్స్ చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఎట్లా చేయాలంటే దీంట్లో చికెన్ కొవ్వు ఉంటుంది కదా, ఇట్లా కొవ్వు ఈ కొవ్వుతో ఫ్రై చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేను ఎక్కువ మాటలు చెప్పలేను, వాయిస్ ఓవర్ ఇవ్వలేను. సో అర్థం చేసుకోండి. చాలా మందికి కొద్దిగా మంచి రెసిపీ కావాలంటే సింపుల్గా చికెన్ పకోడా, చికెన్ గ్రేవీ కానీ ఏదన్నా అవ్వాలనుకుంటే సో నేను చెప్పింది చేయండి, ఫాలో అవ్వండి, ఓకేనా? ఇట్లాగని పొద్దుగూకులు ట్రై చేయమాకండి. మన ఇంట్లో నూనె లేనప్పుడు మాత్రమే ట్రై చేయండి. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఫ్యామిలీ మ్యాన్స్. కొవ్వుతో చేయొద్దు ఎక్కువగా అని చెప్పని అన్నాను కదా, ఎప్పుడన్నా నూనె లేనప్పుడు చేయమన్నాను కదా. ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ కూరన్నా చేయాలంటే మసాలా ఇంపార్టెంట్. మసాలా కెప్టెన్ లాంటిది, అర్థమైందా? మనం ఏ మసాలా చేసుకోవాలంటే యూట్యూబ్లో చూపించినట్టుగా అన్ని మసాలాలు వేసుకొని కూర చేయమాకండి, కూర అయితే బాగోదు. సో అల్లం చుల్లిపాయ పేస్టు, చెక్క లవంగాలు, ఎర్రమిరపకాయలు నేను చెప్పాను కదా, ఇదే ఫాలో అవ్వండి. కూర టేస్ట్కి రాకపోతే నన్ను అప్పుడు అడగండి. ఇంకా దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం. లాస్ట్లో లైట్గా కారం ధనియాల పొడి వేసుకొని పక్కన శుభ్రం కలబెట్టుకొని పక్కన పెట్టుకుని ఒక అరగంట తర్వాత టేస్ట్ చేయండి. కూర బాగోకపోతే అప్పుడు అడగండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు కొత్తగా బడ్స్ ఫ్లో అని వచ్చింది కదా, సో దాని గురించి అయితే కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. చికెన్ బాగున్న చికెనే తీసుకోండి, ఫ్రెష్గా బతుకున్న కొన్ని కోపించుకొని తీసుకోండి. కానీ మీరు మాత్రం ట్రై చేసి అనవసరంగా ఇబ్బందులు అయితే పడద్దు. ఎక్కువగా చికెన్ స్కిప్ చేయడం మంచిది నాకు తెలిసి. సో నేను చేసి ఈ వీడియో వారం కింద చేశాను. వారం కింద మా కాడ ఎక్కువ అయితే లేదు ఆ రోగం. సో దాని గురించి అయితే చేసి పెట్టాను. ఇవాళ ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎంత స్కిప్ చేస్తారో చికెన్ అంత మంచిది. కానీ ఒకటి, నా వీడియో చూడండి, నేను సింపుల్గానే చేస్తాను. ఏదన్నా కానీ మీకు మొత్తం చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి వీడియోని అయితే కవర్ చేశాను. సో బాగా నూనెలో మీరు ఎంత ఫ్రై కావాలంటే అంత ఫ్రై చేసుకోండి. పకోడీ కావాలంటే పకోడీ వేద్ది, లేదంటే గ్రేవీ కావాలంటే గ్రేవీలాగా చేసుకోండి. ఏదైనా మీ ఇష్టం. ఏమి వేయకుండా మాత్రం ఓన్లీ మసాలా వేసి మాత్రం చేసి చూపిస్తున్నానే. ఫస్ట్ మనం చేసిన కూర ఎప్పుడైతే మనం అయితే టేస్ట్ చేయం కదా, సో అందుకనే మా వైఫ్ చేత టేస్ట్ చేయించాను. ఎట్లా ఉందో మీరే అనండి. మా హస్బెండ్ చేసే ఈ గిన్నె నేనే తింటాను, చూడండి. చేసుకోవచ్చు. మీ హస్బెండ్ కూడా మీకు చేస్తాను. నచ్చిందా లేదా? చేయండి ఒకసారి. మా హస్బెండ్ నాకు చేసి పెట్టండి. నచ్చిందా లేదా? సూపర్. చెప్పు. మదర్ ప్రామిస్. నీ మీద మీ డాడీ మీద మీ మమ్మీ మీద నిజం చెప్పు, నమ్మరు ఎవరు. ప్రభాస్ మీద చెప్పు. ప్రభాస్ ముందట్టే చెప్పు. మొత్తం తినమాక. ఎట్టతో పొట్టి నిజం చెప్పు. పడే మొక్క అటు ఇటు పడేయాలా, అక్కడ పడేట.